అరుణాచలేశ్వరాయ నమః. 66వ లేఖ. విందులు వినోదాలు. 21/8/46. నిన్న మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా వెళ్ళాను హాలుకి. 3 అయిందనుకుంటా. భక్తులు అడుగుతుంటే తమ గిరి జీవితంలో సంగతులేవేవో చెబుతున్నారు భగవాన్. విరూపాక్ష గుహలో ఉండగా తమ ఆహార నిమిత్తం మొదటి మట్టి పాత్ర, వెనక అల్యూమినియం పాత్ర, ఆ వెనక ఇత్తడి, అవతల టిఫిన్ క్యారియర్, ఇలా సామాన్లు ఒక్కొక్కటి వచ్చిందని, భక్తులు అప్పుడప్పుడు ఎంత చెప్పినా వెనక చల్లగా వంట సాగించారని, చిరునవ్వుతో ఒక సమయంలో రంగసామయ్యం గారు, గంభీరం శేషయ్య, ఒక కోమటి, ఒక రెడ్డి ఉన్నారు. విరూపాక్ష గుహలో ఉండగానే ఒకరోజు వంట చేయాలని సరదాగా ప్రారంభించారు. అందరికీ జందం ఉన్నది, రెడ్డికెందుకు లేకపోవాలని వారికి ఒక జందం తెచ్చి వేశారు. అందరికీ అదొక వినోదంగా ఉన్నది. ఆ వినోదంతో ఆ విందు జరిగింది అన్నారు భగవాన్. అక్కడుండగానే గదు అమ్మ వచ్చింది అన్నారు రాజగోపాలయ్యరు. అవును, ఆమె వచ్చి వంట చేస్తానన్నది. పక్కనున్న చిన్న గుహలో చేసుకోమన్నాము. సరేనని ప్రారంభించి, అరే వెంకట్రామ, నేను వండుతాను కదా ఈరోజు, నీవు ఎవరన్నం తినకూడదు సుమ్మా అన్నది. సరేనని ఆమెనటు పోనిచ్చి యథాప్రకారం అందరి అన్నం తిన్నాను. అక్కడికి కొంచెం దూరం కదా, ఆమెకేం తెలుస్తుంది? ఆమె వండిన వెనక అది తిన్నాను. నిజంగా నేను వేరే ఏమీ తినలేదనుకుందా ఆమె అని చెప్పి మా బంధువుల్లో ఒక తాత ఉన్నాడు. ఆయన అందరినీ తిట్టేవాడు. అయితే అందరూ ఆయన తిట్లు కావాలనే ఉబలాటపడి పిలిచేవాళ్ళు. అంటే కపటం లేని మనిషి అన్నమాట. నేను విరూపాక్ష గుహలో ఉండగా వచ్చారొకసారి. వచ్చి, ఏమిరా వెంకట్రామ, నీవేమో పెద్ద స్వామి అయినావటే, నీకేమి కొమ్ము మొలిచిందా అన్నారు తమాషాగా. ఇదంతా అమ్మ కాశీకి వెళ్ళిన సమయంలో జరిగిందేనన్నారు భగవాన్. శ్రీవారు అభినయించి గొంతు మార్చి చెబుతూ ఉంటే చూడాలి ఆ తమాషా. శివార్పణమస్తు.